అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎగ్జామినేషన్ ఫీజు లేదు, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఫీజు ఏమీ లేదండి. వాకిన్ ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. 14/10/2025 ఉదయం 8 గంటలకైతే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో అయితే అటెండ్ అవ్వాలండి. అలాగే దీనికి వెరిఫికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెరిఫికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలండి. ఇక్కడ డేట్ చూడండి, డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి 14/10/2025. వెరిఫికేషన్ అంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా ఉదయం 8 గంటలకైతే జరుగుతుందండి. 9 గంటలకి క్లోజ్ అయిపోతుంది. 9 తర్వాత ఎవరు వచ్చినా కూడా అనుమతించరు. 8 to 9 అనేది వెరిఫికేషన్ ప్రాసెస్. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లోనే స్క్రూటినీ అనేది జరుగుతుంది. ఆ స్క్రూటినీలో ఎవరైతే కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుందండి. సో ఇంటర్వ్యూలో ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే మెయిల్ అనేది పంపడం జరుగుతుంది. ఒక పోస్ట్ మాత్రమే ఉందండి ఇది. ఇంటర్వ్యూ వచ్చి ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్ కమిటీ హాల్ స్విమ్స్ అండి. వేకెన్సీ చూడండి, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇంటర్వ్యూ 14/10/2025. దీనికి మంత్లీ శాలరీ వచ్చి 35,000 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుందండి. దీనికి ఉండాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ, వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ అండి. ఏజ్ లిమిట్ వచ్చి 40 సంవత్సరాలు అయితే మించకూడదు. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చి పిఎం అభిమ్ స్కీమ్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ 2025 to 26 అండి. ఆల్రెడీ 80 విఆర్డిఎల్ ల్యాబ్స్ దీని కింద వర్క్ చేస్తున్నాయండి ఈ స్కీమ్ కింద. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చి పిఎం అభిమ్ స్కీమ్ అండి. ఈ ప్రాజెక్ట్ ఉన్నంతకాలం కూడా మీ జాబ్స్ అనేవి ఉంటాయండి. ప్రాజెక్ట్ టెర్మినేట్ అయితే జాబ్స్ కూడా టెర్మినేట్ అవుతాయండి. ప్యూర్లీ కాంట్రాక్చువల్ అండి, టెంపరీ బేసిస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, 1 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే మీ ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో అవి జిరాక్స్లు ఒక సెట్ తీసేసి ఆ జిరాక్స్ల మీద కిందన మీ సైన్ అయితే పెట్టాలండి. అదే సెల్ఫ్ అటెస్టేషన్. సో అవన్నీ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలండి. ఇక్కడ మీకు థర్డ్ పాయింట్ చూడండి, ప్యూర్లీ ఫర్ టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కోటర్నెస్ విత్ ది ప్రాజెక్ట్. సో ఇది టెంపరీ బేసిస్ మీద అయితే జరుగుతున్నాయండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెరిఫికేషన్ ఫామ్ అండి. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి, స్టేట్ లెవెల్ విఆర్డిఎల్, డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ వైరాలజీ. ఇవి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే ఇక్కడ మన సైన్ పెట్టాలండి. ఈ వెరిఫైడ్ అనేది వాళ్ళు చూస్తారు ఆఫీస్కి సంబంధించి అక్కడ. సో రిమైనింగ్ అన్నీ కూడా ఇవన్నీ మీరు ఫిల్ చేయాలండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, మన పేరేంటి, ఏజ్, మనం ఎంఎస్సి ఏం చేసాం, ఒకవేళ పిహెచ్డి ఉంటే పిహెచ్డి మెన్షన్ చేయాలండి. కంప్యూటర్ సంబంధించి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. టీచింగ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, అలాగే డయాగ్నోస్టిక్ వైరాలజీ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటే అవి, కరెంట్ పొజిషన్ మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే అది, రిమార్క్స్ ఏమైనా ఉంటే అది. సో సిగ్నేచర్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీరైతే ఫిల్ చేయాలండి. ఆ రోజు అయితే తీసుకుని వెళ్ళాలి డైరెక్ట్గా 14వ తారీఖు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.